శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 41వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో బలరామకృష్ణులు నందాదులతో కలిసి మధురా నగరంలో చక్కగా ఆ పురాలలో ఉన్నటువంటి వీధులన్నీ కూడా విహరిస్తూ అందులో ఎవరిని అనుగ్రహించాలి, ఎవరి మీద ఆగ్రహించాలి అనేటువంటివన్నీ కూడా చక్కగా వాళ్ళ కార్యాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. అందులో అనుగ్రహించవలసినటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది, అక్కడక్కడ ఆగ్రహించవలసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేటువంటిది నేటి పాఠంలో మనం తెలుసుకుంటున్నాం. అంటే కంసుడి యొక్క నగరానికి ఇంటికి వచ్చి మరీ కంసుడిని సంహరించేటువంటి ఘట్టంలో ఈరోజు పని ప్రారంభమవుతున్నది. అది ఎవరితో అనేటువంటిది చూద్దాం ఈ పాఠంలో. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం దశమస్కందం, అందులో 41వ అధ్యాయం. బలరామకృష్ణులు మధురా నగరానికి, ఆ నగరాన్ని వీక్షిస్తూ అనేకమైనటువంటి పురవీధుల్లో తిరుగుతూ బయలుదేరుతున్నారు. అయితే అక్కడ మధురానగర స్త్రీలు ఏ విధంగా బలరామకృష్ణుని చూసి ముగ్ధులైపోయారు అనేటువంటిది, మోహవశులైపోయారు అనేటువంటిది పూర్వ శ్లోకాలను మనం తెలుసుకున్నాం. దృష్ట్వా ముహుసృతమనుధృత చేతసస్తం తత్ప్రేక్షణోస్మిత సుధోక్షణ లబ్ధమానా ఆనందమూర్తిముపగుహ్య దృశాత్మలబ్ధం హృష్యత్పచో జహురనంతమరిందమాధిం. నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం. పరమాత్మని చూడంగానే వారి యొక్క తాపాలన్నీ తీరిపోయినాయి. వారి యొక్క రోమాంచములు వారి యొక్క శరీరము గాత్రము పులకరించింది. ఓ పక్కన ఆయన గురించి ఎప్పటి నుంచో విన్నారు. ముహుసృత, ఇక్కడ ఆపుకున్నాం. ఎప్పటి నుంచో ఆయన గురించినటువంటి గాథలు, లీలలు ఎన్నో ఆయన చేసినటువంటివన్నీ విని ఆయన్ని చూడాలి చూడాలి అనే తపనతో ఉవ్విళ్ళూరుతున్నారు. కానీ కంసుడి భయంతో అక్కడికి వెళ్ళలేకపోయారు. మధురని విడిచిపెట్టి ఆ బృందావనానికి వెళ్ళలేకపోయారు. అట్లాంటిది పరమాత్ముడే ఈ భక్తుల్ని చూడటానికి వచ్చాడు. దాంతో వారి ఆనందం అంతా ఇంత కాదు. ఆ విన్నటువంటి లీలలన్నీ ఒకసారి గుర్తు చేసుకుని, ఈ పిల్లవాడు చూస్తేనే ఇంతే ఉన్నాడు, ఇతనా సంహరించింది, వీడుటే రక్కసి విగత జీవక చన్ను పాలు ద్రావిన మేటి బాలకుండు అనుకున్నారు ఒకరు. ఈ పిల్లవాటమ్మ ఆ రక్కసి పోతనని సంహరించి చన్నుపాలు తాగిన ఆ రాక్షసిని సంహరించినటువంటి మేటి బాలకుండు. వీడుటే రక్కసి విగత జీవక చన్ను పాలు ద్రావిన మేటి బాలకుండు వీడుటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు. నందుని వెలదికి, నందుని భార్యకి ముఖంలో మొత్తం జగమంతా చూపించినటువంటి మహానుభావుడు ఇతనేనా? ఇంత చిన్నపిల్లవాడా? వీడటే మందలో వెన్నలు దొంగిలించి దర్పించి మెక్కిన తాపరీడు వీడుటే ఎలయంచి ప్రేతల మానంబు సూరలాడిన లోక సుందరుడు. అందరి మానాలు దొంగిలించినటువంటి పిల్లవాడు వీడా? ఎట్లాంటి వాడు? లోక సుందరుడు అంటూ పెట్టారు. అట్లాంటి ఈ పిల్లవాడిని చూడకపోతే కన్నులు కన్నులా? వీడు లేకున్న పురమటవీ స్థలంబు. ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తున్నారు. ఇతడు లేకపోతే ఈ పురం అటవీ స్థలమే కదా. నిజంగానే అడవి లాంటిది. ఈయనుంటేనే పురం, లేకపోతే అది అడవే. వీడు లేకున్న పురమటవీ స్థలంబు వీని పొందని జన్మంబు విగత ఫలము. ఇతన్ని పొందని జన్మ ఇంకెందుకు? ఆ జన్మ వెధవ జన్మ, స్వామిని చేర్చని జన్మ. వీని పలుకని వచనంబు
విహగ ఋతము విని చూడని చూపులు వృధలు వృధలు. వృధ అంటే వేస్ట్. ఇతన్ని గాంచనటువంటి కన్నులు కన్నులు కాదు అవి. ఇతని గురించి పలకనటువంటి పలుకులు పలుకులు కావు అవి. ఆ జన్మ నిరుపయోగం, నిరర్థకం అని చెప్పి మరి ఆ చర్యలు వాళ్ళందరూ కూడా, ఆ పుర స్త్రీలందరూ కూడా అనుకుంటున్నారు అక్కడ. పైగా అంతకాలము ఆ స్వామి గురించి తలుచుకుని తలుచుకుని ఇప్పుడు స్వామి వచ్చేటప్పటికి అక్కడి నుంచి ఆ పుర వీధులన్నీ నిండిపోయినవి. పక్కన ఇళ్ల పైకి ఎక్కేశారు, డాబాల మీదకి. ప్రాసాద శిఖరారూఢా ప్రీత్యుత్ఫుల్ల ముఖాంబుజా అభ్యవర్షన్ సౌమనస్యై ప్రమదా బలకేశవౌ. ప్రమద అంటే స్త్రీలు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఈ బలకేశవులిద్దరిని, బలరామకృష్ణులిద్దరిని కూడా చూడటానికి, ఆ చూసేటువంటి ఉత్సాహంతో ప్రాసాద శిఖర రూఢా, డాబాలపైకి ఎక్కేశారు. ఆ భవనాలపైకి, ప్రాసాదాలపైకి ఉన్నటువంటి వాటి ఎక్కడైతే ఎత్తుగా పైనుంచి చూడటానికి వీలుగా ఉంటుందో అక్కడికి ఎక్కేసి ప్రీత్యుత్ఫుల్ల ముఖాంబుజా, ముఖ అంబుజా, చక్కటి పద్మాల వంటి మోములతో చక్కగా అందమైనటువంటి స్త్రీలందరూ కూడా ఈ స్వామిని, ఈ పద్మపత్రేక్షణను చూడటం కోసం చూసి పరవశమై ఆనందపడిపోయి సౌమనస్యై, మనసుని హరించేటువంటి ఆ స్వామిని చూసి ప్రమద, ఆ స్త్రీలందరూ కూడా అభ్యవర్షన్, అభ్యవర్షన్ చక్కగా పుష్పాల వర్షం కురిపించేశారట స్వామి పైన. వారి పైన అక్కడ ఆ పైనుంచే, మెడల పైనుంచి ఆ స్త్రీలందరూ ఆనందంతో బలరామకృష్ణ పైన పుష్ప వర్షం కురిపించినట్టుగా పూలని వర్షింపజేశారు. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి పెద్దలతో కలిసి బ్రాహ్మణులు కొంతమంది, అలాగే వైశ్యులు, క్షత్రియులు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉంటారో పుర ప్రముఖులైనటువంటి వాళ్ళలో వాళ్ళు, అంటే అనేకమైనటువంటి వర్ణాల వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఉపాయనాలు సమర్పించారు స్వామివారి. అంటే రాక్షస రాజ్యంలో కూడా ఇక్కడ వీళ్ళు యాదవ ప్రముఖులైనటువంటి వాళ్ళు, పరమాత్ముని నమ్ముకుని కంసుడి భయంతో మెలుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, పరమాత్ముని మీద భక్తి విశ్వాసంతో. ఆ కంసుడి రాజ్యంలో కూడా దధ్యక్షతై సోదపాత్రై స్రగ్గంధైరభ్యుపాయనై తావానర్చు ప్రముదితాస్తత్ర తత్ర ద్విజాతయ. ద్విజాతయ అన్నారంటే, ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, ద్విజాతయ. అట్లా ఉపనయన సంస్కారాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా చక్కటి, ఏవైతే మంగళకరమైనటువంటి ఉంటాయో, పూర్ణ కలశము, దధి పాత్రలు, అక్షింతలు మొదలైనటువంటివన్నీ తీసుకుని, అలాగే ఉదక పాత్రలు, సోదపాత్రై, సా ప్లస్ ఉదపాత్రై, ఉదము అంటే ఉదకం, పూర్ణ కుంభాలతో, దది అక్షతలు మొదలైనటువంటి వాటితో, స్రక్ గ్రంథై, స్రక్ అంటే మాలలు, గంధములు, పుష్పమాలలు, గంధ ధూప దీప నైవేద్యాలు మొదలైనటువంటి వాటిని, ఉపాయనై, ఉపాయనములు అంటే కానుకలు, స్వామివారికి సమర్పించేటువంటి కానుకలు ఏవైతే ఉంటాయో ఉపచారాలను, వాటిని గ్రహించి అవన్నీ కూడా స్వామి వారికి భగవంతుడికి అర్పించినట్టుగా అర్చించారు. తావానర్చు ప్రముదితా, ఆనందంతో, సంతోషంతో స్వామి వారికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సమర్పించారు, బ్రాహ్మణుని ముందు పెట్టుకొని. ఆ తర్వాత ఊచు పౌరా అహో గోప్యస్తప హిమచరన్ మహత్ యా ఏతావను పశ్యంతి నరలోక మహోత్సవౌ. ఇక్కడ అనుకున్నారు, ఆ గోపికలు, బృందావన గోపికలు ఏం తపస్సు చేసుకున్నారో కదా, వాళ్ళ జన్మ ధన్యమైపోయింది. ఇంత నరలోక మహోత్సవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని ఇంతకాలం వాళ్ళు పొందారే, వాళ్ళ జన్మ ధన్యమైపోయింది కదా. అహో గోప్య, ఆహా, ఆ గోపికల యొక్క జన్మ, తపః కిమచర మహత్, ఎంత గొప్ప తపస్సు ఆచరించారో కదా వాళ్ళు పూర్వజన్మలో. ఈ జన్మలో స్వామిని ఇన్ని సంవత్సరాలు వాళ్ళ యొక్క సాంగత్యం లభించింది, స్వామివారి యొక్క సాంగత్యం వారికి లభించింది అంటూ పౌరాహ ఊచుహు, పౌరులందరూ అనుకుంటున్నారట. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అంటే అక్కడ వారి అదృష్టం ఏమైపోయింది, వారికి దురదృష్టం అయింది, ఇప్పుడు వీళ్ళకి అదృష్టం పట్టింది. బృందావనాన్ని వీడుతున్నప్పుడు అక్రూరుడితో రథాన్ని ఎక్కంగానే అక్కడ గోపికలందరూ ఈ మాట అనుకున్నారు, ఆహా, మధురానగర స్త్రీలు ఎంత అదృష్టవంతులు కదా, ఎంత తపస్సు చేసుకున్నారు కదా, పరమాత్ముడు అక్కడ వారికి మనల్ని వదిలిపెట్టేస్తున్నాడు, అక్కడ అంతా కొత్త, ఇప్పుడు కొత్త స్త్రీలను పట్టుకుంటాడేమో స్వామి అని కూడా అనుకున్నారు వాళ్ళు. అలా బాధపడి అసూయపడినటువంటి గోపికలు కూడా ఉన్నారు అక్కడ. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారు, అహో గోప్య, ఆ గోపికల సౌభాగ్యమే సౌభాగ్యం.
తపః కిమచరన్ మహత్ యా ఏతవను పశ్యంతి యాహి ఏతావను పశ్యంతి. ఏతావను పశ్యంతి అంటే ఇంతకాలము ఇప్పటి వరకు కూడా స్వామితోనే అలా స్వామిని చూస్తూనే స్వామితోనే ఉంటూ వాళ్ళ ఉత్సవం నేత్రోత్సవం మహదోత్సవం వాళ్ళ జీవితమే జీవితాలు కదా అని చెప్పి ఆనందపడిపోయారు. ఎంత తపస్సులు ఆచరించారో కదా అని చెప్పి గోపాలుడు. నిజంగానే కదా ఆ తపస్సు ఆచరించడం అనేటువంటిది ఉంటేనే ఆ త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం వరకు కూడా కథలో అనేక మంది గోపికలు ఆ విధంగా, అంతేకాకుండా కృష్ణుడి యొక్క భార్యల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా వీళ్ళందరూ పూర్వజన్మ సంస్కారం వలన స్వామి యొక్క సాంగత్యం పొందినటువంటి వారు. ఇలా స్త్రీల యొక్క వర్ణనని దాదాపుగా 15 శ్లోకాలు చేశారు వ్యాస మహర్షి. అలా దారిలో వెళ్తూ ఉంటే కృష్ణ బలరాములకి ఇద్దరికి కూడా ఒక రజకుడు అడ్డు వచ్చాడు. చక్కటి బట్టలు తీసుకువెళ్తున్నాడు. అతనితో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు. రజకం కంచిదాయాంతం రంగకారం గదాగ్రజ దృష్ట్వా దృష్ట్వాయాచత వాసాంసి ధౌతాన్ ధౌతాన్ ధౌతాన్యత్యుత్తమాని చ. ధౌతాని అత్యుత్తమాని చ. ఉత్తమమైనటువంటిది కాదు, అతి ఉత్తమమైనటువంటి పట్టు వస్త్రాలు ఏవైతే ఉంటాయో అటువంటి వస్త్రాలని తీసుకువెళ్తున్నాడు. ఎవరి రజకుడు అంటే చక్కగా మామూలుగా మనకి దోభిలు అంటూ ఉంటాం. వస్త్రాలు ఉతికి అలాగే వాటికి అవసరమైతే రంగులు కూడా రంగకారం గదాగ్రజ. రంగకారం అవసరమైతే ఆ వస్త్రాలకి అనేక రంగులు అద్ది అనేక మెరుగులు దిద్ది మహారాజుకి తగినట్టుగా మంత్రులకి తగినట్టుగా అక్కడ ఆస్థానంలో ఉండేటువంటి పండితులకి తగ్గట్టుగా వాటిని అలంకార నిమిత్తం అని చెప్పి చక్కగా కోటలో ఉన్నటువంటి మహారాజుకి అర్పించేటువంటి రజకుడు వాడు వస్తున్నాడు. ఎదురుపడ్డాడు. రజకం కంచిత్ ఆయాంతం వస్తూ ఉన్నాడు. రంగకారుడైనటువంటి వాడు. వాడిని చూసి గదాగ్రజుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు, గదాగ్రజ అనే పదం, గద అగ్రజ, ఆ గదాగ్రజుడు శ్రీకృష్ణ పరమాత్ముడు దృష్ట్వా చూసి, శ్రీకృష్ణ పరమాత్ముడు చూసి అయాచత వాసాంసి, శ్రీకృష్ణుడే స్వయంగా ఆ వస్త్రాలు, ఈ వస్త్రాలు బాగున్నాయే, మనం కట్టుకుని వెళ్తే బాగుంటుంది కోటలోకి కంసుడి దగ్గరికి అని చెప్పి ఆయనే స్వయంగా అడుగుతున్నట్ట వస్త్రాలు. ఏమని అడుగుతున్నాడు చూడండి. దేహ్యావయో సముచితాన్యంగ వాసాంసి చార్హతో భవిష్యంతి పరం శ్రేయో దాతుస్తే నాత్ర సంశయః. ఏమై రజక, ఆవయోహో సముచితాని అంగవాసాంసి దేహి. దేహి అంటే ఇవ్వు అని అర్థం. దేహి ఇవ్వమని అడుగుతున్నాడు. స్వయంగా స్వామి అడుగుతున్నాడు ఇవ్వమని. ఆయన కొదవ. కానీ ఆవయోహో మా ఇద్దరికి, మా బలరామకృష్ణ ఇద్దరికి కూడా మా శరీరాలకి తగ్గట్టుగా, అదిగో ఆయన చూసేవాళ్ళు తెల్లగా ఉన్నాడు, నేనేమన్నా నల్లగా ఉన్నా, కాబట్టి మా వర్ణానికి తగ్గట్టుగా సముచితాని అంగ వస్త్ర శ్వాసాంసి చార్హత, మాకు అర్హమైనటువంటి చక్కటి వస్త్రాలని సమకూర్చు. నీవు మాకు వస్త్రాలు ఇవ్వటం వల్ల నీకేం కలుగుతుందంటావా? పరం శ్రేయో భవిష్యతి. పరం శ్రేయ, మిక్కిలి శ్రేయస్సు కలుగుతుంది, శుభం కలుగుతుంది. ఈ వస్త్రాలు మాకు ఇవ్వటం వల్ల నీకు జీవితం ఎంతో సుఖదాయం అవుతుంది, శుభమవుతుంది. దాతుస్తే నాత్ర సంశయ, నా అత్ర సంశయ, ఇందులో సందేహం లేదురా అబ్బాయి, నీకు శుభం కలుగుతుంది, సంపద కలుగుతుంది, ఆయుష్ కలుగుతుంది, ఆయుర్దాయం కలుగుతుంది, చివరికి మోక్షం కూడా కలుగుతుంది, ఇస్తావా అని మరీ అడుగుతున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. భవిష్యంతి పరం శ్రేయో, ఈ పరం శ్రేయో అనే పదంలోనే మోక్షం కూడా ఉంటుంది, ఇంకా దాని మించింది లేదు. కాబట్టి ఇంత ఉంటుంది, నువ్వు ఈ వస్త్రాలు మాకు ఇస్తావా అంటే, అట్లాంటి ఆ మాటలు వినేటప్పటికీ రజకుడు అసలైతే ఆ పరమాత్ముని చూడంగానే ఇవ్వాల్సింది వీడేమంటున్నాడు చూడండి. సయాచితో భగవతా పరిపూర్ణేన సర్వతః సాక్షేపం ఋషితః ప్రాహ భృత్యో రాజ్ఞ సుదుర్మదః. స్వయంగా భగవత్ స్వరూపుడైన కృష్ణ పరమాత్ముడే ఈ విధంగా యాచిస్తే అన్నాడు. యాచన అన్నాడు. అడిగితే, ఈ విధంగా అడిగినా కూడా, అది కూడా ఎట్లా? పరిపూర్ణేన సర్వతః, సమస్తమైనటువంటి, ఎక్కడ అన్నీ ఇచ్చేటువంటి ఆయన, అన్నీ ఇచ్చేటువంటి వాడు ఆయనే. ఒక రజకుడిని వెళ్ళి నాకు బట్టలు ఇస్తావా అని అడిగితే వీడు ఎంత పొగరుగా ఉన్నాడు చూడండి. సాక్షేపం, అధిక్షేపిస్తూ
ఛే అంటూ ఒకసారి ధిక్కరిస్తూ ఋషిత ప్రాహ కోపంతో ఈ విధంగా అంటున్నట్ట వాళ్ళని. ఎందుకంటే వాడు ఎట్లాంటి వాడంటే భృత్యో రాజ్ఞ, వాడు కంసుడి యొక్క భృత్యుడు. వాడు ఆ రజకుడు. భృత్య అంటే భృతి మీద జీవించేవాడు అని. పైగా వాడి యొక్క స్పెషల్ క్వాలిఫికేషన్ ఏంటో పక్కన ఇచ్చాడు, సుదుర్మద. దుర్మద అంటే మదమెక్కినటువంటి వాడు అని. బాగా సుదుర్మద, బాగా పొగరెక్కినటువంటి వాడు, గర్వంతో ఉన్నటువంటి వాడు. అట్లాంటి వాడు కోపంతో ఆక్షేపిస్తూ స్వామితో ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఈదృశాన్యేవ వాసాంసి నిత్యం గిరివనేచరా పరిధత్త కిముద్వృత్త రాజద్రవ్యాణ్యభీప్సథా. ఈదృశాన్యేవ వాసాంసి నిత్యం గిరివనేచరా. ఎగతాళి చేస్తున్నాడు ఇక్కడ. మీరు గోపాలకులు, యాదవులు, మీరు ఎక్కడ నివసించేవాళ్ళు? అక్కడి నుంచి వస్తున్నారు మీరందరూ కలిసి. గిరి వనే చరా, ఆ కొండల్లో గుట్టల్లో పడి తిరిగేటువంటి వాడు, ఆ వనాల్లో పట్టుకుని ఆ పుట్టల్లో చెట్టుల్లో తిరిగేటువంటి వాళ్ళు మీరందరూ. మీరు మీ వస్త్రధారణ మీకు చాలే. నిత్యం వాసాంసి ఈదృశాన్యేవ, ఇదిగో మీ వేషధారణకి ఇది చాలు, ఇవి చాలు, మీరు వేసుకుని చాలు. నేత బట్టలు కట్టుకుని వచ్చారు, చాలా సింపుల్ గా వచ్చారు పాపం. అందులో ప్రయాణం చేసి మరీ వచ్చారు బలరామ. ఈదృశాన్యేవ వాసాంసి, ఈ వాసాంసి, ఈ వస్త్రాలు చాలు మీకు నిత్యం. అక్కడ నివసించేటువంటి వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ మీకు అక్కర్లేదు. పరిధత్త కిముద్వృత్త రాజద్రవ్యాణ్యభీత్సథ. ఏమిటనుకున్నా ఈ వస్త్రాలు? రాజద్రవ్యాన్ని, ఇవన్నీ కూడా మహారాజుకి సంబంధించినటువంటి వస్త్రాలు, ఇవన్నీ తెలుసా అంటూ పొగరుతో మాట్లాడుతున్నాడు వాడు. ఎంత పొగరంటే, ఇవన్నీ మహారాజు గారికి సంబంధించినటువంటి వస్త్రాలు కాబట్టి ఇవి మీరు కట్టుకునేటువంటివి కాదు. మీరు ఇట్లాంటి వస్త్రాలు ఎప్పుడైనా చూశారా అసలు? పైగా ధరించడానికి అడుగుతారా మీకు? ఎంత పొగరు అని చెప్పి మరి కేకలేస్తున్నట్టుగా, మదించినట్టుగా కనిపిస్తున్నారు. మీకు పొగరెక్కువైంది. కిముద్వృత్త, మీకేమన్నా పొగరెక్కిందా? ఇట్లాంటి వస్త్రాలను అడుగుతున్నారు అని చెప్పి మరి అడుగుతారు. మీ కళ్ళు నెత్తికెక్కాయా? మీ కళ్ళు సరిగా కనిపించడం లేదా? రాజుగారు ధరించేటువంటి వస్త్రాలనే స్వయంగా మీరు అడుగుతారా అని చెప్పి మరి మూర్ఖుల్లారా అంటూ కేకలేస్తున్నాడు. ఇక్కడ తర్వాత శ్లోకంలో బలరామకృష్ణుని నిందిస్తున్నట్టు, యాతాసు బాలిషామైవం ప్రాధ్యం యది జిజీవిష బధ్నంతి ఘ్నంతి లుంపంతి దృప్తం రాజకులాని వై. బాలిషా, మీరు మూర్ఖుల్లా కనిపిస్తున్నారు. వనేచరులుగా ఉండేటువంటి వాళ్ళు మీకు తగ్గట్టుగా ఉన్నటువంటి వస్త్రాలు ధరించాలి, అంతేగాని మహారాజు గారు వేసుకునేటువంటి వస్త్రాలు మీకెందుకు? మూర్ఖుల్లారా, పోండి ఇక్కడి నుంచి. మైవం ప్రాధ్యం, ఈ వస్త్రాలు ఇంకెప్పుడు ఇట్లాంటి ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ కాదు, ముందు ముందు కూడా ఇంకెట్లాంటి ఈ విధంగా ఎవరిని కూడా ప్రార్థించమాకండి. మీ స్థాయిలో మీరు ఉండండి చాలు. ఎది జిజీవిష, మీకు మళ్ళీ జీవించాలనే కోరిక ఉంటే, ప్రాణాల మీద ఆశ ఉంటే, తీపి ఉంటే మళ్ళీ ఇట్లా ఎప్పుడు ప్రవర్తించకండి. యాత ఆశు, యాతాశు అనే పదాన్ని విడదీస్తే యాత ప్లస్ ఆశు. ఆశు అంటే వెంటనే వెళ్ళండి, యాత అంటే గచ్చందు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ ఒక రజకుడు బలరామకృష్ణుని బెదిరిస్తున్నాడు. పైగా ఈ విషయం మహారాజుకి తెలిసిందంటే రక్షక భటులు వస్తారు. వాళ్ళు వచ్చారంటే మీ పరిస్థితి ఏమిటి? పద్నంతి ఘ్నంతి లుంపంతి దృప్తం రాజకులాని వై. రాజకులాని అనే పదానికి అర్థం ఏంటంటే రాజభటులు. ఆ రాజభటులు కనుక మీ సంగతి చూశారు అంటే వాళ్ళు వెంటనే మిమ్మల్ని బంధించి, మిమ్మల్ని కొట్టి, బాధపెట్టి, రకరకాలుగా హింసించి మీ దగ్గర ఉన్నటువంటిది కూడా లాక్కెళ్ళిపోతారు. మీకు ఇది కూడా దక్కదు. కాబట్టి మీ పొగరు వేషాలు ఇట్లాంటివన్నీ మానేసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దుర్మార్గుల్లాగా, దుష్టుల్లాగా ప్రవర్తిస్తున్నారు. మేము వాళ్ళు బంధించి చావగొట్టేస్తారు మిమ్మల్ని అంతే. అంతేకాకుండా మీ వస్తువులు ఏవైతే ఉంటే వాటిని అన్నింటినీ లుంపంతి అంటే హరించుట, అపహరించుట, ఇవన్నీ లాగేసుకుంటారు అంటూ ఒక చాకలివాడు వివేచన జ్ఞానం లేకుండా, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లేకుండా బలరామకృష్ణుని ఈ విధంగా నిందిస్తున్నాడు. ఏవం వికథమానస్య కుపితో దేవకీసుతః. ఒక్క రజకుడు వీళ్ళిద్దరినీ ఈ విధంగా అనేటప్పటికీ దేవకీసుతుడైనటువంటి కృష్ణ పరమాత్ముడి కోపం వచ్చింది. కుపిత, కోపం వచ్చింది ఒకసారి. ఎందుకంటే వికథమానస్య, వివేకం లేకుండా, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నటువంటి ఆ రజకుడి మీద కోపించినటువంటి దేవకీసుతుడైనటువంటి కృష్ణ పరమాత్ముడు రజకస్య కరాగ్రేణ శిరః
కాయాత్ అపాతయత్. మధురలో బోణి కొట్టాడు స్వామి. రజకస్య ఆ రజకుడి యొక్క శిరస్సుని శిరః కాయాత్ అపాతయత్. కాయము అంటే శరీరం, వాడి యొక్క దేహం నుంచి శిరస్సుని వేరు చేసి పారేశాట. ఎట్లా? ఏ ఆయుధం లేదు, కరాగ్రేణ చేతి యొక్క అగ్రభాగంతో ఒక్కడిచ్చి కొట్టేటప్పటికి ఈ శిరస్సు మొండెం నుంచి వేరుపడి వెళ్ళిపోయింది. దీని ముందే ఒకసారి బలరాముడు ఒకటి చూస్తాడు, అన్నయ్య ఏంటి వీడు మారట్లేదు, ఏం చేద్దామంటే కానీ అన్నాడు. ఆయన సిగ్నల్ ఇచ్చాడు, కొట్టాడు ఒకటి. వీడు మారేట్లేడు అనుకున్నాడు కృష్ణుడు. వీడి బుద్ధి మారట్లా ఇంకా అన్నయ్య, వచ్చే ఈ జన్మలో అవకాశం ఇచ్చినా కూడా వీడు ఇంకా ఇలాగే ఉన్నాడు, ఏం చేద్దామని బలరాముడు ఇంకా చూస్తే సిగ్నల్ ఇచ్చాడు, కొట్టేశాడు. ఈయన కొడితే తలకాయ వెళ్ళిపోయింది. రజకుడికి మోక్షం కలిగింది. పరమాత్ముడి చేతిలో రజకుడి మోక్షం. అంత ఒక రజకుడు అలా వెళ్తుంటే అసలు ఈయన బట్టలు అడగటం ఏమిటి, అడగాల్సిన అవసరం ఉందా? పోనీ ఇంతకాలం ఎంతో మంది కనిపించే ఉంటారు కదా, అసలు వీళ్ళే రకరకాలైనటువంటి వస్త్రాలు, పాలు, పెరుగు అన్ని కంసుడికి తెస్తున్నారు కదా, అట్లాంటిది కృష్ణుడికి ఈ బట్టలే అవసరమా? ఈ రజకుడిదే అడగాల. పైగా ఈతని చుట్టూతో చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. కలిగించుకుని మరి ఇతన్ని కృష్ణ పరమాత్ముడు అడిగాడు అంటే పూర్వజన్మ సంబంధం కాదు మరి. అన్నయ్య వీడు ఇంకా మారట్లేదు, వీడి బుద్ధి మారట్లేదు, వీడి బుద్ధి పుర్రే, వీడు ఏం మనిషి మారలేదు, కొట్టేనా అంటే కొట్టేశాడు అన్నాడు, కొట్టేశాడు, అయిపోయింది, ఫినిష్, మోక్షం కలిగింది. రామాయణానికి శ్రీమద్ భాగవతానికి ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి గూఢమైనటువంటి రహస్యాలు మనకి పురాణాలు చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటాయి. వాల్మీకి గాని వ్యాసుడు గాని ఈ కథలో ఇదిగో ఇది పూర్వజన్మ కథ అని చెప్పి మనకి ఎక్కడ చెప్పరు, మనం గ్రహించాలి. దీనికి మనం తెలుసుకోవాలంటే మళ్ళీ రామాయణం చదవాల్సిందే. రామాయణం చదివితే బేస్, తర్వాత మహాభారతం చదివితే అప్పుడు భాగవతం. అంతే. అంటే కవులు ఏ వరుసలో రాసుకుంటూ వచ్చారో ఆ వరుసలోనే మనం రావాలి, వస్తేనే మనకి ఆ కనెక్షన్స్ దొరుకుతాయి. ముందు శ్రీమద్ భాగవతం చదివి తర్వాత రామాయణంకి వెళ్ళామంటే దీనికి కుదరదు, ముందు ఆ వరుసలోనే రావాలి. ఉత్తరాఖండలో రామాయణంలో సీతారాముల యొక్క వియోగానికి కారణమైనటువంటి సాకలివాడు ఎవరైతే ఉన్నారో ఆ సాకలివాడు వీడు. వాడికి మోక్షం కలిగించారు స్వామి. అన్నయ్య ఏమిటి వీడేం మారలేదు, అప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు అనుకున్నాడు. ఇప్పుడు అన్నయ్య ఆదిశేషుడు, అక్కడ తమ్మయ్య రాముడికి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడికి తమ్ముడిగా ఉన్నాడు. ఆ తమ్ముడే ఆ సాకలివాడి యొక్క వచనాలు ఒక గూఢాచారి గర్భవతిగా, అప్పటికి సీతమ్మ గర్భవతిగా ఉంది. గర్భవతిగా ఉన్నటువంటి సీతమ్మ ఆ సందర్భంలో ఉంటే అప్పటికి 11,000 సంవత్సరాలు పరిపాలన అయిపోయింది, చివరిలో ఉంది ఇంకా ముగింపు. ఆవిడ గర్భవతిగా ఉంటే అనుకోకుండా భవభూతి ఉత్తరరామ చరిత్రలో ఒక అత్యద్భుతమైనటువంటి కనెక్షన్ వర్డ్స్ రాస్తారు. ఇది కూడా మనం చెప్పుకున్నట్టు గుర్తున్నారు. ఏంటంటే ఒక చిత్రకారుడు వచ్చి సీతారాములకి ఈ దండకారణ్యంలో జరిగినటువంటి సన్నివేశాలన్నీ ఒక చిత్రాలుగా వేశాను స్వామి, మీరు పరికించాలని చెప్పి చూపిస్తాడు. అక్కడ గర్భవతిగా ఉన్నటువంటి సీతమ్మ ఆ చిత్రకారుడు వేసినటువంటి ఆ పెయింటింగ్స్ అన్ని చూస్తూ మురిసిపోతూ శ్రీరాముడితో ఆ రోజు ఆ రాత్రిలో ఒక కోరిక కోరుతుంది. ఆ వనాలు, వన సౌందర్యము, సహజమైనటువంటి ప్రకృతి, అనేకమైనటువంటి పక్షులు, జంతువులు ఇవన్నీ గుర్తు చేసుకుంది ఆ చిత్రపటాల యొక్క దర్శనంతో. పవిత్రమైనటువంటి గంగానది జలపాతాలు ఇవన్నీ గుర్తు చేసుకుని ఆ రోజు రాత్రి రాముడితో మాట్లాడుతుంది. ప్రియే, మళ్ళీ వనానికి వెళ్ళి ఆ సౌందర్యాన్ని తిలకించాలనుంది స్వామి అని చెప్పి అడుగుతుంది రాముడు. ఇక్కడ గర్భవతిగా ఉన్నటువంటి సీతామాత యొక్క కోరిక తీర్చవలసినటువంటి బాధ్యత రాముడికి ఉంది, ఏ భర్తకైనా ఉంటుంది. రాముడు వెంటనే తప్పకుండా దేవి, దాని గురించి కంగారు పడతావి అంటే మీరు కూడా రావాలండి, నువ్వు లేకుండా నేనెట్లా, నేను వస్తా అంటూ స్వామి నేను లేకుండా అన్నాడు. అంతలో పడుకుంది ఆ తల్లి సీతామాత. ఇంతలో గూఢాచారి వచ్చాడు. ఏమిటయ్యా అంటే ఇలా రజకుడి యొక్క ఒక వచనాలు గూఢాచారి తీసుకొచ్చాడు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారా అంటే మీ గురించి, పరిపాలన గురించి బాగా అనుకుంటున్నారండి అంటే రాముడికి చెప్తే మెచ్చుకోలొద్దు అంటే పొగడ్తలక్కల, ప్రశంసలక్కల నాకు.
ఇంకేమన్నా తద్భిన్నమైన ఉంటే చెప్పవయ్యా, నేను సరిదిద్దుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పంటే అప్పుడు చెప్తాడు రజకుడు, ఫలానా రజకుడు ఈ విధంగా అనుకుంటున్నారండి. సీతమ్మ లంకలో 10 నెలలు అక్కడ నివాసం ఉండి వస్తే ఇక్కడ శ్రీరాముడు ఈ విధంగా గ్రహించడం సమంజసమేనా అనుకుంటున్నారు. ఆ మాట వినంగానే వెంటనే లక్ష్మణుని పిలిపించాడు, రథం ఎక్కి పంపించేశాడు. ఒక రజకుడి యొక్క మాట. కాబట్టి అక్కడ రామరాజ్యం వేరు. మరి ఈ సంపేద అక్కడే కొట్టచ్చుగా రజకుడిని. ఉహు, అక్కడ కొట్టల. అక్కడ రాముడిది మానవావతారం. మానవుడిగా ఉంటేనే రావణాసుడు చేస్తాడు. అంతేగాని ఈ విధమైనటువంటి రకరకాలైనటువంటి భగవతత్వాలు చూపిస్తే రావణాసుడు చావడు. ఎందుకంటే రావణాసుడికి మానవుడి చేతిలోనే సంహరించబడతాడని వరం ఉంది కాబట్టి కేవలం మానవ మాతృడిగానే ఉన్నాడు. ధర్మాలు పాటించాడు. ధర్మానికి ప్రతిరూపంగా ఉన్నాడు శ్రీరామచంద్రుడు. ఆ తర్వాత జరగవలసింది కూడా, తర్వాత వాల్మీకి ఆశ్రమంలో లవకుశులు పుట్టడం ఇదంతా జరిగిపోయింది. పైగా రాముడి యొక్క ప్రతిజ్ఞ ఉంది, స్నేహం దయాంచ సౌఖ్యం చ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యధాం అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. అంటే ప్రజలకి నేను ముఖ్యంగా వారికి విలువనిస్తాను, వారి కోసమని చెప్పి, ప్రజల కోసమని చెప్పేసి నా సౌఖ్యాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాలని, స్నేహాన్ని, దయని, చివరికి జానకిని కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటానని సింహాసనం ఎక్కేటప్పుడే ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఆ ప్రతిజ్ఞకి కట్టుబడి ఈనాడు ఒక చాకలి వాడి మాట విని గర్భవతి అయిన సీతమ్మని కాస్త లక్ష్మణుడికి ఇచ్చి వాల్మీకి ఆశ్రమం దగ్గర పంపించేశాడు. ఆ రజకుడు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ద్వాపర యుగంలో కృష్ణుడికి అలా కనిపిస్తే కృష్ణుడు కలిగించుకుని మరీ మాట్లాడాడు. ఇప్పటికైనా మారాడేమో అని చూశాడు. ఏమై బట్టలు ఇస్తావా అంటే ఏమని ఎంత మాటలాడినాడు. ఎందుకని? ఒకటేమిటంటే కంసుడి యొక్క భృత్యుడు, అంటే వీడికి ఇంకా రాక్షస బుద్ధి పోలేదు. ఆ బుద్ధి పోల. ఆ సాంగత్యం, రాక్షస సాంగత్య లక్షణాలు ఇంకా వాడి బుద్ధిలో కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ జన్మలో కూడా వీడికి తప్పదు అని చెప్పి చివరికి మోక్షమే కలిగించాడు స్వామి. స్వామి చేతిలో, స్వామి స్పర్శకి నోచుకుంది. స్వామి ఆనాటి వియోగానికి, మా సీతారాముల వియోగానికి తారకుడైనటువంటి వాడు వీడే కదా అని చెప్పి చిన్న వయసులో ముందు బట్టి మధురలో ఈ రజకుడితో బోణి చేశారు స్వామి. ఇక్కడ కంసుడి యొక్క వధకి రజకుడు అనేటువంటిది శుభసూచకం ఎప్పుడు కూడా. కాబట్టి జరగబోయేటువంటి కంస వధకి ఈ రజక వధ అనేటువంటిది శుభసూచకంగా కూడా మనం అనుకోవచ్చు. ఏది మనకి జాతక ప్రకారం, వాస్తు రీత్యా ప్రకారం రజకుడు ఎదురొస్తే ఆ కార్యం వీటితోనే ప్రారంభించాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఒక్కొక్క దానికి కూడా పూర్వాపరాలు చూసుకుంటూ వెళ్ళాలి. చిన్న పాత్ర అయినా కూడా ఈ విధంగా దాని వెనకాల ఎంతో గూఢమైనటువంటి అర్థాలు ఉంటూ ఉంటాయి. ఇంకా ముందు ముందు ఒక కుబ్జ వస్తుంది ఈ అధ్యాయంలో. భూని 3 వంకరలు ఉంటాయి దేహాన్ని. ఆమెను కాస్త అత్యంత సుందరీమణిగా తీర్చిదిద్దేశాడు ఆయన. ఆవిడకో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. ఎక్కడ ఉంటాయంటే పూర్వావతారాలు. వీళ్ళందరూ మరి ఇంత, ఈ రజకుడు గాని, ఆ కుబ్జ గాని, మిగతా వాళ్ళందరూ కూడా పూర్వాశ్రమాలలో, పూర్వ జన్మలలో అనేకమైనటువంటి అవతారాలు ఎత్తినటువంటి వాళ్ళు. అది కొంతవరకు కొంతమంది మేలు చేశారు స్వామికి, కొంతమంది హాని చేసినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఏ సమయంలో ఎప్పుడు ఎలా వాళ్ళని మోక్ష ప్రాప్తి కలిగించాలా లేకపోతే శిక్షించాలా అనేటువంటివన్నీ స్వామి కాలానుక్రమంగా చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఏవం వికత్తమానస్య కుపితో దేవకీ సుత రజకస్య కరాగ్రేణ, ఆయన యొక్క చేతితోనే ఒక్క కొట్టు కొడితే శిరః కాయాతపాదయ, వాడి యొక్క మొండెం నుంచి తల వేరైపోయి అవతలపడింది. భయపడిపోయారు అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా. ఎవరు? తస్యానుజీవినః సర్వే, తస్య అనుజీవినః, ఆ రజకుడిని యొక్క ఆధారపడి వాడి పక్కన ఉండి జీవించేటువంటి మిగతా రజకులు ఉన్నారు చూసారా, మిగతా శాఖలి వాళ్ళందరూ భయపడిపోయి అక్కడ ఆ గుడ్డలని కింద పడేసి వెళ్ళిపోయారు పారి. తస్యానుజీవిన సర్వే, ఇలా పారిపోయినటువంటి వాళ్ళు ఎవరందరూ అంటే ఆనాడు రామాయణంలో ఈ రజకుడు చెప్తే పక్కన ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళు. స్వామి అసలైనటువంటి వాడు దెబ్బతిన్నాడు, మిగతా వాళ్ళు పారిపోయారు. తస్యానుజీవిన సర్వే వాస కోశాన్ విసృజ్య వై దుద్రువు సర్వతో మార్గం వాసాంసి జగృహేచ్యుత. తస్య అనుజీవన సర్వే, మిగతా వాళ్ళందరూ కూడా వాసః కోశాన్ విసృజ్య వై, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వస్తువులు, ఆ గుడ్డలు మొదలైనటువంటివన్నీ సామాగ్రి అంతా కూడా విసృజ్య, అక్కడే కింద పడేసి, నేల మీద పడేసి
దుద్రువు సర్వతో మార్గం. వాళ్ళు వెళ్ళాల్సిన మార్గాల్లో పారిపోయారు అక్కడి నుంచి. అప్పుడు అక్కడ వదిలిపెట్టేసినటువంటి ఆ వస్త్రాలలో అచ్యుతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయనకి తగినటువంటి చక్కటి వస్త్రాలని వాసాం శ్రీ జగృహే అచ్యుత, ఆయనకి స్వీకరించవలసినటువంటి చక్కటి వస్త్రాలని స్వీకరించారు స్వామి వాటిలోంచి. వసిత్వాత్మ ప్రియే వస్త్రే కృష్ణ సంకర్షణస్తథా శేషాన్యదత్త గోపేభ్యో విసృజ్య భువి కానిచిత్. వసిత్వ ఆత్మప్రియే వస్త్రే, చక్కటి వస్త్రాలను ధరించారు స్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు. సంకర్షణస్తథా, సంకర్షణుడు అంటే బలరాముడు. సంకర్షణ అంటే గర్భములో ఈ ఒక గర్భం నుండి మరొక గర్భంలోకి మార్చబడినటువంటి వాడు సంకర్షణుడు. అట్లాంటి బలరాముడు ఇక్కడ దేవకీ గర్భం నుంచి యశోద గర్భానికి, ఆ రోహిణి గర్భానికి మార్చబడినటువంటి వాడు కాబట్టి సంకర్షణ అని పేరు. ఆ బలరాముడు కూడా శేషాన్యదత్త, ఆయన స్వీకరించవలసినటువంటి వస్త్రాలు ఆయన స్వీకరించుకున్నారు. మిగిలినటువంటి వస్త్రాలన్నీ కూడా వెనకాల వచ్చారే కొంతమంది వయస్సులు, అంటే బలరామకృష్ణుని యొక్క వయస్సులు, స్నేహితులు, గోపాలకులు, వాళ్ళందరూ గోపేభ్య విసృజ్య, గోపేభ్య మిగతావన్నీ కూడా గోపాలకులకు ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా కావలసినవన్నీ తీసుకున్నారు. రకరకాలు తలపాగాలు పెట్టుకున్నారు, ఉత్తరాలు ధరించారు, రంగురంగుల వస్త్రాలు, గోచీలు పెట్టారు, రసాలు చక్కగా అన్ని. విసృజ్య భువి కానిచిత్, మరికొన్ని అక్కడే నేల మీద పడేసి విసర్జించారు. వాటిని కావలసినటువంటి వాటిని తీసుకున్నారు. వాటిని ధరించి ఇక చక్కగా బయలుదేరుతున్నారు. బయలుదేరుతుంటే ఏం జరిగింది తర్వాత, మరొక చేనేత వాడు వచ్చి స్వామి వారికి తాను నేసినటువంటి చక్కటి వస్త్రాలని ఆయన సమర్పించడం జరుగుతుంది అతను. ఆ తర్వాత ఒక మాలాకారుడు పూలు చక్కగా దండగుచ్చి మాలని స్వామికి సమర్పించినటువంటి వాడి యొక్క జీవితం ఏ విధంగా మార్పు చెందింది, స్వామివారు ఆ మాలాకారుని ఏ విధంగా అనుగ్రహించారు. తర్వాత ఒక కుబ్జ, ఒక గూని అమ్మాయి, శరీరం అంతా వంకరటింకరలు, అటువంటి ఆమెకు స్వామి ఎలా అనుగ్రహించారనేది రాబోయే 10 శ్లోకాలలో రేపటి పాఠంలో మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.